రైతు పొలంలో బంగారం దొరకడం, ఇంట్లో తవ్వకాలు చేసినప్పుడు బంగారం, వెండి నాణాలు దొరికాయని వార్తలు చూసే ఉంటారు. అయితే పొలంలో బంగారం దొరికితే అది ఎవరికి సొంతమవుతుంది? ఆ భూమి యజమానికి తీసుకోవచ్చా? అసలు ఒకరి పొలంలో బంగారం దొరికితే అది ఎవరికి సొంతమవుతుంది అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియాలో ఒక వ్యక్తి పొలంలో బంగారం లేదా పురాతన నాణాలు, వెండి లేదా నిధి దొరికితే అది పూర్తిగా రైతుకే సొంతం అవుతుందని భావన చాలా మందిలో ఉంటుంది. అయితే అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి భూమిలో బంగారం ఖనిజాలు ఉన్నట్లయితే అది భూమి యజమానికి పూర్తిగా సొంతం కాదు. గనులు మరియు ఖనిజాల చట్టం 1957 ప్రకారం దేశంలోని ఖనిజ సంపదపై హక్కులు పూర్తిగా ప్రభుత్వానికే ఉంటాయి. ఖనిజాల తవ్వకాల కోసం ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. ఎలాంటి అనుమతులు లేకుండా తొవ్వి బంగారాన్ని వెలికి తీసి విక్రయించలేరు. రైతు పొలంలో బంగారు నాణాలు, ఆభరణాలతో పాటు చారిత్రక విలువ కలిగినవి ఏవైనా దొరికితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. స్థానిక జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆ తర్వాత అధికారులు ఆ వస్తువుల విలువలను నిర్ధారిస్తారు. ఆ వస్తువులు జాతీయ వారసత్వానికి సంబంధించినవైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. బంగారం కాకుండా ఏవైనా పురాతన వస్తువులు అంటే 100 ఏళ్లకు పైగా చారిత్రక ప్రాధాన్యం ఉన్న వస్తువులు దొరికితే అవి పురావస్తు చట్టాల పరిధిలోకి వస్తాయి. పురాతన వస్తువులు మరియు కళా సంపదల చట్టం 1977, యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీస్ యాక్ట్ 1972 ప్రకారం పురాతన వస్తువులను దాచడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధ నేరం కావచ్చు. ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుంది. నాణాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, శాసనాలు, కళాకృతులు లేదా హస్త కళాకృతులతో పాటు చారిత్రక కట్టడాలు లేదా గుహల్లో దొరికిన వస్తువులు, పూర్వకాలానికి చెందిన విజ్ఞానం, సాహిత్యం, మతం, ఆచారాలు, రాజకీయాలు లేదా చరిత్రను ప్రతిబింబించే వస్తువులను పురాతన వస్తువులుగా పరిగణిస్తారు. పురాతన వస్తువులను విక్రయించడం చట్టవిరుద్ధం. డీలర్షిప్ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలి. పొలంలో బంగారు ఖనిజాలు లభ్యమైతే సందర్భంలో ప్రభుత్వం ఒకవేళ ఆ భూమిని స్వాధీనం చేసుకుంటే రైతుకు పరిహారం లభించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బహుమతి లేదా పరిహారం కూడా పొందవచ్చు. బంగారం దొరికిన సందర్భాల్లో పరిహారం వస్తుందా లేదా అనే విషయం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు లేదా ఆ సమయాల్లో అమల్లో ఉన్న చట్టాలపై ఆధారపడి ఉంటుంది. పొలంలో బంగారం దొరికితే అది అన్ని సందర్భాల్లో రైతులకు సొంతమవుతుందని చెప్పలేం. పొలంలో బంగారం దొరికిన సందర్భాల్లో వర్తించే నిబంధనలు, ప్రభుత్వ చట్టాలు, భూమి హక్కులతో పాటు దొరికిన వస్తువు వంటి వివిధ అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. వరంగల్ జిల్లాలోని ఓ వ్యవసాయ పొలంలో బంగారాన్ని లభించిందన్న వార్త చర్చనీయాంశమైంది. ఆ బంగారాన్ని పంచుకునే విషయంలో మొదలైన వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సాగు చేస్తున్న కౌలు రైతు, కూలీలు, భూమి ప్రస్తుత యజమాని, 6 ఏళ్ల క్రితం అమ్మేసిన గత యజమాని మధ్య ఈ వివాదం నెలకొంది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం కోపాకులపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది.